నమస్కారం. రామకథల ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం వనవాసమందలి కష్టముల గురించి శ్రీరాముడు సీతాదేవికి వివరించుట అనే విషయం గురించి తెలుసుకుందాం. అరణ్యములకు తనను కూడా తీసుకొని వెళ్ళమని సీతాదేవి కన్నీరు మున్నీరుగా విలపించెను. కానీ రాముడు ఆమెను ఓదార్చుచు ఆమె వనవాస సంకల్పము మార్చుటకై ప్రయత్నించెను. ఓ సీత, నీవు ఉత్తమ వంశమున జన్మించితివి. తొందరపాటుతో కూడిన ఆలోచనలు చెయ్యకు. నేను చెప్పినట్లు వినుము. వనములో ఎన్నో కష్టములు ఎదురగును. వాటి గురించి చెప్తాను వినుము. నీ హితం కోరి చెప్తున్నాను. వనవాసము నిరంతరము దుఃఖములకు నిలయము. కొండ గుహలలో నివసించే సింహగర్జనలను వినుటకు భయంకరంగా ఉండును. అడవులోని నదులన్నీయు ముసళ్లతోనూ బురదతోనూ నిండి దాటుటకు వీలు ఉండదు. అచ్చటి మదపటేనుగులు స్వేచ్ఛగా తిరుగుచు భయం కలిగించును. దారిలో ముళ్ళు కాళ్లకు గుచ్చుకొని బాధ కలిగించును. అడవి కోళ్లు భయంకరంగా కూయుచుండును. దాహబాధ తీర్చుకొనుటకు అచ్చట ఒక్క చుక్క నీరు కూడా దొరకదు. వనములయందు నేల మీదనే పడుకోవాలి. రాత్రులయందే విశ్రాంతికి అవకాశం దొరుకును. చెట్ల నుండి రాలిన పండ్లను మాత్రమే భుజించుచు నియమంగా జీవనము గడపవలను. ఎక్కువ కాలం ఉపవాసంతోనే గడపవలను. శిరమున జటాభారమును భరించవలను. నారచీరలను ధరించాలి. దేవతలను, పితృదేవతలను, అతిథులను నిత్యము పూజించవలను. ప్రతిదినము 3 పూటల నియమంగా స్నానాదులు ఆచరించాలి. ఓ సీత, అచ్చట వీచేడి పెనుగాలులు తట్టుకొనుటకు అసాధ్యము. పెక్కు విషసర్పములు బుసలు కొట్టుచు అచ్చటి నేలపై అనుక్షణము తిరుగుతూనే ఉండును. ఇంకను అచ్చట సంచరించేడి మిడతలు, తేళ్లు, విషపు పురుగులు, అడవి ఈగలు, దోమలు మొదలగునవి బాధ కలిగించును. క్రోధము, లోభములను పరిత్యజించి తపోనియములను పాటించి అచ్చట జీవింపవలను. అనుక్షణము భయంకర పరిస్థితులు ఎదురవుతున్నా నిర్భయంగా ఉండవలను. కావున ఓ సీత, నీకు వనవాస జీవనము ఏమాత్రమూ తగదు. శ్రీరాముడు సీతమ్మను వనములకు తీసుకొని వెళ్ళుటకు ఇష్టపడటలేదు అని గ్రహించిన సీతాదేవి రాముని మాటలు ఆమోదింపక రామునితో, నాథా, అడవిలో ఎన్నో బాధలు ఉంటాయి అని మీరు చెప్పినారు. కానీ మీపై నాకు గల ప్రేమ ఆ కష్టములన్నిటినీ సుఖంగా మార్చును. అడుగులో ఉన్న క్రూరమైన జంతువులు మీ రూపం చూడగానే భయంతో పారిపోవును. మా తండ్రిగారు ఆజ్ఞ అనుసరించి నేను మీతోనే ఉండవలను. భర్త లేని జీవితము చాలా కష్టము. నేను పుట్టింట్లో ఉండగా బ్రాహ్మణులు నేను అడవిలో ఉండవలసి వచ్చును అని నా జాతకం చూసి చెప్పినారు. కావున నేను అడవిలో ఉండుట తప్పదు. వనవాసంలో ఉన్న కష్టములను ఓర్చుకునుటకు మనోనిగ్రహము లేనివారికి కష్టం గాని మనకేమి. మీ ఎడబాటును నేను ఓర్చుకోలేను. మీరు నన్ను అడవికి తీసుకొని వెళ్ళనిచో విషము త్రాగి నేను ప్రాణాలను విడిచెదను అని సీతాదేవి చెప్పెను. ఇలా ఎన్ని విధాలుగా చెప్పినా రాముడు సీతను అడవికి తీసుకొని వెళ్ళుటకు అంగీకరించలేదు. ఇది ఈరోజు కథ. తదుపరి భాగంలో మరో అందమైన సంఘటనను తెలుసుకుందాం. ధన్యవాదములు. జై శ్రీరామ్.